నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 16వ తారీఖు ఆగస్టు నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఆశ్లేష కార్తె. రేపు శ్రావణ మాస బహుళపక్ష అష్టమి తిథి రాత్రి 9:34 వరకు, తదుపరి నవమి తిథి. భరణి నక్షత్రం ఉదయం 6:06 వరకు, కృతికా నక్షత్రం రాత్రి 4:38 వరకు, తదుపరి రోహిణి నక్షత్రం. వృద్ధి యోగం ఉదయం 7:21 వరకు, ధ్రువం యోగం రాత్రి 4:28 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. బాలవ కరణం ఉదయం 10:41 వరకు, కౌలవ కరణం రాత్రి 9:34 వరకు ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో రాత్రి 1:52 వరకు, తదుపరి సింహరాశి మఖా నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మేషరాశిలో ఉదయం 11:43 వరకు, తదుపరి వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 5:22 నుండి 6:52 వరకు. అమృతకాలం రాత్రి 2:23 నుండి 3:53 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:41 చంద్రోదయం రాత్రి 11:53 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:32 అభిజిత్ ముహూర్తం పగలు 11:55 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:59 నుండి 7:41 వరకు. రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:45 వరకు. గుళిక కాలం ఉదయం 5:59 నుండి 7:35 వరకు. యమగండం మధ్యాహ్నం 1:56 నుండి 3:31 వరకు. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ జన్మాష్టమి మరుసటి రోజు దాహి హంది. ఈ పండుగను దేశంలో అన్ని ప్రాంతాలలో ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటారు. తెలుగు ప్రాంతాలలో ఉట్టికొట్టే ఉత్సవంగా జరుపుకుంటారు. కాబట్టి రేపు దాహి హంది. దాహి అంటే పెరుగు, హంది అంటే పాలను నిలువ ఉంచే పెరుగుని చిలికే కుండ అని అర్థం. దేశంలో ఈ ఉత్సవాన్ని పోటీ పడి ఆడే ఆటగా యువతీ యువకులు ఆడతారు. బహిరంగ ప్రదేశంలో లేదా రహదారి కూడలిలో చాలా ఎత్తుగా పందిరి వేసి ఉట్టి అంటే కుండను వేళ్లాడదీస్తారు. కొందరు యువకులు జట్టుగా ఒకరి భుజాలపై ఒకరు ఉట్టిని అందుకునేంత ఎత్తులో నిలుచుని ఉంటే మరొక యువకుడు వారి మీద ఎక్కి ఉట్టిని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. కొందరు యువతులు తమను తాము గోపికలుగా భావిస్తూ ఉట్టికొట్టే ప్రయత్నాలను ఆటంకపరుస్తూ రంగు నీళ్లు, జారుడు స్వభావం కలిగిన నీటిని యువకులపై పోస్తారు. చివరికి ఉట్టిని పగలగొట్టిన వ్యక్తికి భారీ బహుమానాలు ఇస్తారు. రేపు నిరయన రవి మఖా నక్షత్రం మొదటి పాదంలోకి సింహరాశిలోకి రాత్రి 1:52 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి మఖా కార్తె ప్రారంభమవుతుంది. రేపు సింహ సంక్రాంతి. పితృతర్పణాలు, శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన విష్ణుపద పుణ్యకాలం ఎల్లుండి సూర్యోదయం నుండి మధ్యాహ్నం 12:20 వరకు ఉంటుంది. ఈ సమయంలో దాన ధర్మాలు చేయటానికి అనుకూలం. రేపు రాత్రి 1:52 సింహ సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఎల్లుండి నుండి మలయాళీ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ కేరళలో కొంతమంది విషుకని రోజు ఉగాది జరుపుకుంటారు. తమిళ సాంప్రదాయం ప్రకారం ఎల్లుండి నుండి ఆవని మాసం ప్రారంభమవుతుంది. రేపు దశఫల వ్రతం. స్త్రీలు పగటిపూట ఉపవాసం ఉండి లక్ష్మీదేవి పూజ చేసి 10 రకాల వివిధ సాంప్రదాయ పండ్లను అమ్మవారికి నివేదించి తోటి స్త్రీలకు ఆ పండ్లను తాంబూలంగా ఇస్తారు. ఇలా చేయటం వలన వారి కుటుంబ జీవితం, దాంపత్య జీవితం చక్కగా సాగుతుంది అని నమ్మకం. మాస కృత్తికా వ్రతం. శైవ భక్తులు ప్రతి నెల వచ్చే కృత్తికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం రుద్రాభిషేకం చేసి కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధనలు చేస్తారు. శనివారం రోహిణి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు రేపు రాత్రి 4:38 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటాయి. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. రేపు సాయంత్రం 6:06 నుండి రాత్రి 9:34 మధ్య కాలంలో, అలాగే రేపు రాత్రి 4:38 నుండి ఎల్లుండి సాయంత్రం 7:24 మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. అది అష్టమి తిథి కృతికా నక్షత్ర కలయిక, అలాగే నవమి తిథి రోహిణి నక్షత్ర కలయిక చేత ఈ జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి. కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. ఏకార్గళ దోషం రేపు రాత్రి 4:38 నుండి ఎల్లుండి రాత్రి 1:40 మధ్య కాలంలో ఏర్పడుతుంది. వ్యాఘాత యోగం జరుగుతున్న సమయంలో రవి మఖా నక్షత్రంలోనూ చంద్రుడు రోహిణి నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీకృష్ణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.